పెన్షన్ల పంపిణీలో వైసీపీ ప్రభుత్వం రాజకీయం చేస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. ప్రతి ఇంటికి పెద్ద కొడుగ్గా ఉంటానని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులైన ప్రతి ఒక్కరికి 4,000 రూపాయలను ఇంటి వద్దే పెన్షన్ అందిస్తామన్నారు. ఒక నెల తీసుకోలేకపోయిన వారికి 3 నెలల వరకు పెన్షన్ పొందే అవకాశం ఉందని హామీ ఇచ్చారు. ప్రస్తుతం జరుగుతున్న వృద్ధుల మరణాలు ప్రభుత్వ హత్యలే అని ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. దుర్మార్గమైన ఆలోచనతో ఏ విధంగా ప్రజలకు ఇబ్బంది పెడుతూనే ఆ ఇబ్బందిని ప్రతిపక్షాలపైన నెట్టే ప్రయత్నం చేయడం అనేది చాలా దుర్మార్గం, నీచం, చాలా ఘోరం కూడా. రాష్ట్రంలో ప్రభుత్వం కుట్ర చేయడం, తన రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల ప్రాణాలు కూడా తీయడం, తీసిన తర్వాత అది ప్రతిపక్షాలపై నెట్టేసి రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నం చేయడం చాలా నీచం, చాలా దుర్మార్గం. అదే జరిగింది పెన్షనర్స్ విషయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏనే ఉంది శవ రాజకీయాలు చేయడం. తండ్రి చనిపోతే దాన్ని రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నం చేశారు. బాబాయిని చంపేసి మళ్ళీ దండేసి మళ్ళీ సానుభూతి పొందాలని ప్రయత్నం చేసి సానుభూతి పొందారు. ఇప్పుడు ఈ ఎన్నికల్లో వాలంటీర్స్ చంపేసి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా క్షమించడానికి నేరం. ఇది అందుకే దీంట్లో కొంతమంది అధికారులు కూడా కుట్రలో భాగస్వాములయ్యారు. అది ఇంకా మరీ దుర్మార్గమైన కార్యక్రమం. వీళ్ళు మా సైన్యాన్ని మీద చెప్పే పరిస్థితి వచ్చారు. నిన్న కూడా ముఖ్యమంత్రి మొదటి సంతకం వాలంటీర్లు ఎవరైతే రాజీనామాలు చేస్తున్నారో వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడానికి మొదటి సంతకం పెడతామని సిగ్గు లేకుండా చెప్పాడు. మేము అడిగాం, మీరు వాలంటీర్స్ని న్యూట్రల్గా ఉండండి, మీరు ప్రభుత్వ ధనాన్ని ఆందోళనిస్తున్నారు, మీ వ్యవస్థకు మేము వ్యతిరేకం కాదు, అయితే మీరు తటస్థంగా ఉన్నంత వరకు మేము మీకు సహకరిస్తాం, వ్యవస్థ కొనసాగిస్తాం. మీకు అవసరమైతే మీ క్యారియర్ కూడా బాగా చదువుకుని ఉన్నారు, మీకు ఇంకా ఎక్కువ ఆదాయం వచ్చేట్టుగా మీ క్యారియర్కి ఏం చేయాలో చేసే బాధ్యత మాదని నేను పదే చెప్పాను. పదే చెప్పిన తర్వాత వాళ్ళు రాజీనామా చేయమని ఒత్తిడి చేయడం ఎక్కడి న్యాయం ఇది? రేపు రాజీనామా చేస్తే వాళ్ళు ఉద్యోగాలు ఎక్కడి చేస్తే ఈ గవర్నమెంట్ రాదు, 100% పోయింది. ఇప్పుడు ఉద్యోగాలు రాజీనామా చేశారు, వాళ్ళ ఉద్యోగాలు పోయాయి కదా, వాళ్ళ ఉద్యోగాలకు కూడా మీరు వెసలు పెట్టారు కదా, వాళ్ళ మీద తప్పుడు పనులు చేపిస్తున్నారు, రాజీనామాలు చేపించి. ఇలాంటి ఉద్యోగాల్లో పెట్టి తప్పుడు పనులు చేపిస్తున్నారు. వీళ్ళందరిపైన కేసులు పెడతారు. కేసులు పెడితే వాళ్ళకి ఎక్కడ గవర్నమెంట్లో ఉద్యోగాలు వస్తాయి రేపు, ప్రైవేట్లో ఉద్యోగాలు వస్తాయి రేపు? అంటే వాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నారు మీరు. మీ స్వార్థం కోసం, మీ స్వప్రయోజనాల కోసం, మీ గెలుపు కోసం వాళ్ళ బలపసం చేయడం ఎక్కడ న్యాయం ఉన్నాయి? దీంట్లో మంచాల్లో తీసుకురావడం, పేషెంట్ని వీల్ చైర్లో తీసుకురావడం, ఇది రాజకీయ విన్యాసాలు కాకపోతే ఏంటి? వాళ్ళు బాధపడితే చూసి పైశాచిక ఆనందం పొందడం కాకపోతే ఏంటిది? అంటే ఈ ముఖ్యమంత్రి ఒక సైకో. ఆ నేచర్ ఉండేవాడు ఎవడిని కష్టపడినా, ఎవరు చనిపోయినా వాడికి లెక్కలేదు. వాళ్ళు చనిపోతే వీళ్ళు ఆనందపడతారు. అలాంటి దుర్మార్గమైన కార్యక్రమం చేసి ఇప్పుడు సిగ్గు ఎగ్గు లేకుండా ఆ వాలంటీర్స్ దగ్గర తప్పుడు ప్రచారం చేపిస్తూ మేమేదో అడ్డుపడ్డామని మాట్లాడే పరిస్థితికి వచ్చారు. వాలంటీర్స్ అనే వాళ్ళు రాజకీయంలో ఇన్వాల్వ్ కావడానికి వీలు లేదు. ఇది ప్రజాస్వామ్యం. వృద్ధులకి, వితంతువులకి, పేదవాళ్ళకి మీ ఇంటికి పెద్ద బిడ్డగా ఉంటా, పెద్ద కొడుకుగా ఉంటా, మిమ్మల్ని ఆదుకుంటామని చెప్పి ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకే ఈరోజు కూడా చెప్పాం, పెన్షన్లు మళ్ళీ పెంచుతామని మొదటగా చెప్పిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంటి దగ్గరనే ఇస్తాం, మొదటి తారీఖుని ఇస్తాం, పెంచిన 4,000 రూపాయలు ఇస్తాం. ఒకవేళ ఎవరైనా నెలలో తీసుకోలేకపోతే 3 నెలల వరకు క్యారీ ఓవర్ ఉంటుంది. ఒక నెలలో తీసుకుని నెక్స్ట్ మంత్
ఇది 3 నెలల వరకు ఒకేసారి తీసుకుని వెసులుబాటు ఇస్తామని చాలా స్పష్టంగా చెప్పాం. టెక్నాలజీ వచ్చిన తర్వాత ఆ ఊరే కాకుండా ఆ ప్రాంతం కాకుండా ఏ ప్రాంతంలో ఉన్న పెన్షన్లు ఇచ్చే వెసులుబాటు ఉంది. ఎలక్షన్ కమిషన్ ముందు ముఖ్యమంత్రి నైతిక బాధ్యత వహించి నీ చేతగానితనం వల్ల, నీ దురుద్దేశంతో కూడిన యాక్షన్ వల్ల కొంతమంది పెన్షనర్ చనిపోయారు. ఈ ప్రభుత్వ హత్యలు చేసిన ముఖ్యమంత్రికి అధికారంలో కొనసాగే నైతిక హక్కు లేదు. ఈ రిజైన్ తక్షణమే వైదొలగాలి. మీకు అధికారం లేదు. ఇంత దుర్మార్గం, ఒక పక్క ప్రాణాలు తీస్తూ పైశాచిక ఆనందం పొందే ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడానికి అనర్హుడు. కాబట్టి రాజీనామా చేయాలి.